ఆర్గానిక్ మేళా జరుగుతున్న దాంట్లో మెయిన్గా మేము ఇక్కడ చేసే యాక్టివిటీస్ ఏంటంటే మిల్లెట్ ఐటమ్ని అవేర్నెస్ ఇవ్వడం. సో మిల్లెట్ ప్రొడక్షన్స్ అనేవి పెంచడానికి, అలాగే కన్జంప్షన్ కూడా పెంచడానికి మా ప్రాజెక్ట్ నుంచి ఇది వర్త్ అయ్యేలాగా ప్లాన్ చేసాం. మా ఆర్గానిక్ స్టోర్లో కూడా మేము కూడా ఇంకా ఇన్ని నేర్చుకోవచ్చా అన్నంత కొత్త రకంగా ఉంది. మిల్లెట్ ప్రోడక్ట్స్, మిల్లెట్తో ఫుడ్, అందరూ మిల్లెట్స్ అంటే ఓన్లీ మిల్లెట్స్ చూస్తున్నారు, కానీ ఈసారి మిల్లెట్ ఫుడ్స్ వచ్చినాయి. చాలా రకాలు పూర్ణాలు, అరిసెలు, ఇవన్నీ ట్రెడిషనల్ ఫుడ్స్ కూడా మిల్లెట్స్తో చేయొచ్చు అని మేము కూడా నేర్చుకున్నాము. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఒక జాతరలాగా ఉంది. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఈ 5 years నుంచి చేసిన మేళాలో ఇది ది బెస్ట్ మేళా అన్నమాట. ఇంకా గార్డెన్ టూల్స్ అయితే ఇవాళ మొత్తం అర్బన్ గార్డెనర్స్ వాళ్ళేనండి. మొత్తం ఇవాళ గార్డెనింగ్ మీట్ జరిగింది ఇక్కడ. గార్డెన్కి ఇన్ని రకాలు ఉంటాయని అందరూ అమెజాన్లో కొనుక్కుంటారు, కానీ మన వైజాగ్లో దొరుకుతాయని అవగాహన వాళ్ళు ఇక్కడ తెలుస్తుంది అందరికీ. నేను పండించిన పంట వెళ్తేనే నేను రైతుగా మళ్ళీ ఇంకా వ్యవసాయం చేయడానికి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా వచ్చి వినియోగదారులు మాకు ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఆల్రెడీ నేను ఒక 300 kgs వాల్యూ తీసుకొచ్చాను, అన్నీ కలిపి ఆల్రెడీ మొత్తం అయిపోయినాయి. ఇలా నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టినప్పుడు అనుకోండి 300 నుంచి 400-500 kgs తెచ్చుకొని నేనే హ్యాపీగా సేల్ చేసుకునే విధంగా ఉంది. మిగతా మామిడి మంగళాలు సీజన్లో వచ్చినప్పుడు అప్పుడే మార్కెట్ చేసుకోవాల్సి ఉంటుంది రైతులు, కానీ ఈ పర్టికులర్ వెరైటీ మాత్రం సీజన్లో వచ్చినప్పుడు మనం డీప్ ఫ్రీజ్ చేసుకొని కోల్డ్ స్టోరేజెస్లో డీప్ ఫ్రీజ్ చేసుకొని ఆఫ్ సీజన్లో అమ్ముకోవడానికి అనుకూలం అండి. ఈ వెరైటీ ప్రత్యేకత ఏంటంటే మిగతా మామిడి మంగళాల కన్నా తీపి చాలా ఎక్కువగా ఉంటుంది. సో తీపి ఎక్కువగా ఉండటం వల్ల ఐస్ క్రీమ్ లాగా తినడానికి అనుకూలం. ఇంకా కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవటం వల్ల ఆఫ్ సీజన్ అవైలబిలిటీకి అనుకూలం అండి. తోలు పల్చగా ఈజీగా ఒలుచుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఆఫ్ సీజన్ అవైలబిలిటీ ఐస్ క్రీమ్ అనేసరికి పిల్లలు చాలా ఇష్టంగా వస్తున్నారండి. పిల్లలు బాగా పెద్దవాళ్ళు ఏ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్, కలర్స్ ఏమీ లేకుండా న్యాచురల్గా ఐస్ క్రీమ్ దొరుకుతుంది అని చాలా సంతోషంగా వచ్చి తీసుకెళ్తున్నారండి. సో ఇప్పుడు వచ్చేసి రాగి జంతికలు ఒకటి ప్రిపేర్ చేసాం, రాగి లడ్డు ఒకటి ప్రిపేర్ చేసాం, కొర్ర మిక్చర్ ఒకటి ప్రిపేర్ చేసాం, ఆల్రెడీ ఇట్ కంప్లీటెడ్. అండ్ ఇక్కడ వచ్చేసి హాట్ సర్విట్ కొర్ర పాయసం ఒకటి, రాగి మాల్ట్. సో ఇవన్నీ డిఫరెంట్ ఆఫ్ కన్జంప్షన్. ఫీడ్బ్యాక్ కూడా ఎలా వస్తుందంటే నార్మల్గా వాళ్ళు వచ్చినప్పుడు, కన్జ్యూమర్ వచ్చినప్పుడు జస్ట్ టెల్లింగ్ దట్ మేము నార్మల్గా చేసేసుకుంటాం తోప అట్లా అని, బట్ ఎప్పుడైతే ఇది టేస్ట్ చేస్తున్నారో సో న్యూట్రిషన్ పరంగా కానీ, టేస్ట్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ వాళ్ళు చాలా గుడ్ ఫీడ్బ్యాక్ అండ్ ఎక్సలెంట్ అని ఇస్తున్నారు. సో మేబీ ఇది చిన్నపిల్లలు కూడా చిన్న పిల్లలు వచ్చి కూడా ఇంట్రెస్ట్గా కావాలి, రాగి జంతుకులని అవ్వచ్చు, రాగి మాల్ట్ అవ్వచ్చు, పిల్లలు వచ్చి అడుగుతున్నారు పెద్దవాళ్ళ కన్నా. సో దే అవేరింగ్, పిల్లల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ దీని మీద ఎక్కువగా ఉంది. సో పిల్లలు ఇంట్రెస్ట్ చూపించి రావడంతో పేరెంట్స్ కూడా దాని మీద స్టెప్ తీసుకుంటున్నారు. సో ఇలాంటి ఆర్గానిక్ మేళాస్లో మనం ఇలాంటి మిల్లెట్ అవేర్నెస్ ఇస్తే ఏదైతే లైఫ్ స్టైల్ మనం ఇప్పుడు చేంజ్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే ఇప్పుడు మనం నాన్ కమ్యూనికబుల్ డిసీజ్కి ఎఫెక్ట్ అవుతున్నామో, లైక్ షుగర్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, లైక్ ఎనిమిక్ అవుతున్నాం, మాల్ న్యూట్రిషన్, సో వీళ్ళన్నిటికీ ఎరాడికేట్ చేయడానికి ఇది ఒక చెక్ పాయింట్ అయితే మాత్రం ఈ మిల్లెట్ ఐటమ్స్ మనకు హెల్ప్ అవుతుంది. సో ఆల్ అవేరింగ్ ఆన్ దిస్. సో అలా దీని ద్వారా అందరికీ ఈ సమాచారం అనేది మిల్లెట్స్ యొక్క గొప్పతనం అనేది తెలుస్తుంది. అలాగే న్యాచురల్ ఫార్మింగ్ నుంచి వచ్చిన ఈ ప్రొడక్ట్స్ని అందరూ ఇలా కన్జ్యూమ్ చేయాలనేది మాత్రం లైక్ హెల్తీ లైఫ్ స్టైల్కి దారితీయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఈసారి ఇది 5వ సారి అండి ఆర్గానిక్ మేళా చేయడం 2024లో. ఈ 5వ సారి విపరీతమైన పబ్లిసిటీ, విపరీతమైన అందరికీ అవగాహన వచ్చిందండి. మొదటి సంవత్సరం మేము చేసినప్పుడు 2019 అప్పుడు అసలు మా ఒక్కళ్ళదే ఒక ఆర్గానిక్ షాపు, 3-4 ఆర్గానిక్ షాప్స్, ఇవాళ 250 స్టాల్స్. ఎంత కొత్త రకం ప్రొడక్ట్స్ అంటే మేము ఇది కాకుండా డైరెక్ట్గా ట్రైబల్స్ వచ్చి పెట్టారు. రైతు సాధికార సంస్థ వాళ్ళు 50 స్టాల్స్ ఉన్నాయి. మొత్తం వాళ్ళ ట్రైబల్ వాళ్ళు ఒక్కో జిల్లా నుంచి ఒక్కొక్కళ్ళు. ఇంతమంది ఇన్ని స్టాల్స్ చూస్తే ఇన్ని నేటివ్ ప్రోడక్ట్స్ ఉన్నాయా, మనం ఎందుకు బ్రాండెడ్ కంపెనీస్కి ఎవరు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి ఇస్తున్నారో కూడా తెలియని అనుమానంతో బట్ స్టిల్ సేఫ్ ఫుడ్ కోసం కొనుక్కుంటున్నాము. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. న్యాచురల్ డైస్ మేము ఏదైతే తయారు చేస్తామో, చిన్నపిల్లల బట్టలు, అలాగే న్యాచురల్ డైస్తో డ్రెస్ మెటీరియల్, షర్ట్స్, కుర్తాస్, అసలు ఒక్క ప్రోడక్ట్ అని కాకుండా ఎవ్రీ ప్రోడక్ట్ హ్యాడ్ అ గ్రేట్ రెస్పాన్స్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఈ 5 yearsలో ఇంత అవేర్నెస్, ఇంత గ్రోత్ ఉంటుంది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండి. మేము ట్రైబల్ ఏరియా సార్, పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సార్.
ఆ ఏరియా నుండి వచ్చాం సార్. మా ఏరియాలో పండే చిరుధాన్యాలు మరియు నిమ్మకాయలు, అరటి అవన్నీ మేము తీసుకురావడం జరిగింది సార్. అన్నీ బాగా సేల్ అవుతున్నాయి సార్. మా ఏరియాలో అయితే మేము ఎటువంటి పురుగు మందులు ఏమీ లేకుండా వ్యవసాయం చేస్తాం సార్. అంత కొండల్లో పండే పంటలు అవి మాకు చాలా బాగా వస్తాయి సార్. అవి చూడండి సార్, నిమ్మకాయలు కూడా ఎంత సైజు వచ్చాయి. అరటి కూడా తీసుకొచ్చాము, అరటి అయిపోయాయి. చిరుధాన్యాలు కూడా మొత్తం 9 రకాలు చిరుధాన్యాలు కూడా తేవడం జరిగింది సార్. ఇవే కాకుండా పైనాపిల్, సీతాఫలము, బొప్పాయి అన్ని రకాలు పండుతాయి సార్. ఇవి కొండ ప్రాంతాల్లో పండడం వల్ల సైజు కూడా బాగా ఎక్కువ వస్తాయి సార్. మేము ప్యూర్ ఆర్గానిక్ అండి సార్. మేము ఎటువంటి కెమికల్ కానీ ఏమీ వాడం సార్. ఇలాంటి మేళాలు పెట్టడం వల్ల చాలా అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళ రైతు కూడా మార్కెటింగ్ గురించి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి మేళాలు పెట్టడం వల్ల అంటే రైతే నేరుగా తీసుకొచ్చి వినియోగదారులకు అందించాలంటే ఇది ఒక ప్లాట్ఫామ్. ఇలాంటి మేళాలు జరుపుతూ ఉంటే రైతులకి చాలా ఉపయోగంగా ఉంటుంది. మేమేంటంటే యాజ్ రైతుగా ఉండేసరికి ఏంటంటే ప్రతి ఒక్కటి చూడటం, దీని గురించి అడగటం, అంటే వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇది ఎలా తినాలి ఏంటి అని. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మార్కెట్లో దొరికే వాటిని తీసుకొని తిని బాగోలేదు అంటారు. ఇలా ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇది ఇలా వండుకోవాలి, ఇలా చేసుకుంటే దీని బెనిఫిట్ ఎలా ఉంటుందని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు తీసుకువెళ్తున్నారు.